హాయ్ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మణిపూర్ దగ్గర మళ్ళీ ఒక సరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను అనమాట. ఈ రోజు ఈ వీడియో సరిగా అయితే నర్సపూర్ టు తిరుపతి దర్శనం అయ్యే వరకు కూడా అసలు మేము ఎట్లా అయితే ఈ ఎక్స్పీరియన్స్ అనేది చేసాము అండ్ ఈ బ్లాగ్ లో ఉంటుంది అనమాట. సో ప్రజెంట్ వచ్చేసరికి అయితే మేము ఎక్కిన ట్రైన్ వచ్చేసరికి నర్సపూర్ నుంచి స్పెషల్ ఎస్ఎంబిటి ట్రైన్ అయితే ఎక్కామన్నమాట. సో ఇక్కడ నుంచి మనకు వచ్చేసరికి అయితే టైం వచ్చేసరికి ప్రజెంట్ ఇప్పుడు 3:20 అవుతుంది, 3:50కి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఎవ్రీ మూమెంట్ అయితే ఈ జర్నీ బ్లాగ్ లో ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఫుల్ గా అయితే చూడండి. అండ్ తిరుపతి వరకు ఉంటుంది అనమాట ఈ బ్లాగ్. దీని తర్వాత అరుణాచలం సపరేట్ గా అట్లనే శ్రీపురం సపరేట్ గా ఉంటుంది అనమాట. సో ఫుల్ గా అయితే చూసి ఎంజాయ్ చేయండి. సో జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాము అండ్ మార్నింగ్ వచ్చేసరికి అయితే 3 o'clock అయితే దిగుతాం అనమాట. ఈ లోపల ఉన్న మొత్తం అన్ని క్యాప్చర్ చేస్తాము. సో చాలా బాగుంటుంది అన్నమాట వీడియో సరి అయితే. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో చూస్తున్నారు కదా, స్టార్ట్ అయింది ఆల్రెడీ. మొత్తం అందరూ పరిచయం చేస్తుంది చూడండి. ఇటు ఫనీ దోలపేట దూలేష్ అలియాస్ ముఖేష్ భార్గవ్ ఎడగాని మంది చేరా మళ్ళీ చెప్పరా దినేష్, ఇక్కడ చిత్తేష్, బ్రో ఇటు చూడు బ్రో సిద్ధు, ఇక మా ఊడి తెలుసు కదా సూర్యబాయ్ జింబాయ్. కొంచెం ఆడవాడు ఎక్కువ మా ఊడికి చిన్నగా బాయ్ చెప్ప. ఎక్కడికి వెళ్తాం మళ్ళీ విజయవాడ అయితే వచ్చాం అనమాట. విజయవాడ నుంచి నెక్స్ట్ వచ్చేసరికి మనకి రేణుగుంట లాస్ట్ స్టేషను. ఇక్కడ స్టాపు, ఇక్కడే తినాలన్నమాట. సో రివ్యూ మన దూల్పేట దూలేష్ చెప్తాడు. అర్జెంటుగా లవర్ స్నాప్ పెట్టాలి, ల్యాబ్ తడుతుంది. అది మా ఓడంకి తింటాడు మరి. దూల్పేట దూలేష్ మీకు తెలిసిందే. ఈ పక్కన బ్రో తిను బ్రో ఎందుకు బ్రో. ఇక్కడ చూడొచ్చు. ఇంకెళ్ళి ప్రపంచంతో సంబంధం లేదు. ఇంకా అసలు మీరు ఎవరొకరు తెలియదు బాగున్నారు. నువ్వు పెడతావు మీరు ఎవరికి అవి చెప్పా ఎన్నిసార్లు చెప్తారా? నాకైనా తిరుపతిలోకి వెళ్తానన్నా తిను టేస్ట్ చాలా అని చెప్పి సో గైస్ ఇప్పుడే రేణిగుంటలో దిగామన్నమాట. సో ఇక్కడ నుంచి మనం ఒకసారిగా తిరుపతి వెళ్ళాలి. అండ్ తిరుపతి జర్నీ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి ఎలా వెళ్ళామనేసి. అండ్ దాని తర్వాత టోకెన్ సెక్షన్ దగ్గర ఎలా ఉంది ఏంటనేది ఈ వీడియోలో చూపిస్తాను. సో ఎంట్రన్స్ ఆఫ్ తిరుపతి అండ్ ఇక్కడ నుంచి మనం స్ప్లిట్ అయిపోయి అనమాట. కొంతమంది అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్తున్నారు. అండ్ మేము వచ్చేసరికి అయితే బస్సు ద్వారా పైకి కొండపైకి వెళ్తాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకైతే టోకెన్స్ అయితే లేవు. ఇక్కడ వచ్చేసరికి అయితే సిచ్యువేషన్ ఇది అనమాట. అండ్ ఫర్దర్గా ఏంటంటే ఇప్పుడు ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళాలన్నమాట. ఇప్పుడు బస్సు మార్గంలో వెళ్తాం మేము. సో పైకి వెళ్ళిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. మొబైల్కి మెసేజ్ రాలేదా? వాతావరణం ఇలా ఉందన్నమాట. దీనికోసం 2 గంటలు. సో గైస్ సప్తగిరి రెస్ట్ హౌస్కి వచ్చాం అన్నమాట. ఆఫ్టర్ 5 hours అనమాట. 5 hours పట్టింది రూమ్ దొరకడానికి. అండ్ నా రూమ్ వచ్చేసరికి 77. సో అసలు రూమ్స్ ఎట్లా ఉన్నాయో చూపిస్తాను అనమాట. సో చూద్దాం. సో గైస్ రూమ్ అనమాట 77. మనం 5 గంటలకు కష్టపడి తీసుకున్న రూమ్ ఇది. రూమ్ లోపల వచ్చేసరికి అయితే 2 beds ఇచ్చారు. సో నీట్గా ఉన్నాయి. అండ్ కింద క్లీనింగ్ అయ్యి కూడా బాగుంది అనమాట. ఇక్కడ ఒక 2 chairs ఇచ్చారనమాట. దాంతోపాటు హాట్ వాటర్ గీజరు. లోపల మీరు బాత్రూమ్ చూడవచ్చు. వాష్రూమ్ అయితే వెస్ట్రన్ అనమాట. సో చాలా బాగుంది. సో ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయ్యి నెక్స్ట్ ఫర్దర్గా ఏంటో చూద్దాం అనమాట. చాలా దారుణంగా సిచ్యువేషన్ అయితే ఇక్కడ తిరుపతిలో. మీరు వస్తే మాత్రం పక్కా ప్లానింగ్తో రండి. బికాజ్ ఎందుకు చెప్తున్నా అంటే మార్నింగ్ కరెక్ట్గా 5 o'clock అయితే నేనైతే ఎంటర్ అయ్యాను అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసరికి అయితే 10 అవుతుంది. సో మనకు వచ్చేసరికి ఇప్పటికి వచ్చింది అనమాట రూమ్ అయితే. రూమ్ ఎలాగొచ్చేటప్పటికి 10 అయింది. అండ్ మనకు మామూలుగా అయితే 7:30కి టోకెన్ దొరికింది అనమాట. ఇది వచ్చేసరికి 100 rupees రూమ్ ఇది. అండ్ మీకు క్లియర్గా నేను చూపిస్తాను ఇక్కడ. సో చూసారు కదా ఇక్కడ కనిపించిందా 100 రూపీస్ రూము, 500 రూపీస్ ఏమో డిపాజిట్ అనమాట.
క్లియర్గా చూసుకుంటే. సో మీరు వచ్చేసరికి అయితే పక్కా చెప్తున్నాను కదా, పక్కా ప్లానింగ్తో రండి, లేకపోతే చాలా ఇబ్బంది అవుతారు. అండ్ నెక్స్ట్ ఫర్దర్ ఏంటి అంటే దీని తర్వాత దర్శనానికి వెళ్ళాలి, అది పెద్ద టాస్క్ ఉంటుంది. సో చూద్దాం ఫర్దర్ వీడియో. మాకు వచ్చేసరికి ఎటువంటి టోకెన్ అయితే దొరకలేదు అనమాట. అండ్ మేము వచ్చేసరికి అయితే ఇప్పుడు అన్నప్రసాదం తినేసి ఇప్పుడైతే మనం సో డైరెక్ట్గా టోకెన్కి అయితే వెళ్ళాము, కానీ ఎక్కడైతే మనకైతే దొరకలేదు అనమాట. సో ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. సో ఫ్రీ దర్శనం వచ్చేసరికి అయితే ఎగ్జాక్ట్గా 20 hours అయితే పట్టేస్తుంది అనమాట. చాలా అంటే చాలా దారుణంగా ఉందన్నమాట సిచ్యువేషను. మీరైతే ఎటువంటి ప్లానింగ్ అయితే లేకుండా వెళ్ళకండి. సో 2 compartments జోన్స్ అయితే మమ్మల్ని అయితే వేసేసారు. అండ్ అక్కడ వచ్చేసరికి చాలా టైం పట్టింది అనమాట. మార్నింగ్ 3 o'clock వెళ్తే ఈవినింగ్ 10 o'clock వచ్చాం అనమాట. అంత దారుణంగా ఉంది 10 o'clockకి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. అంటిల్ దెన్ బాయ్. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో ఏం చేయమంటారు కామెంట్ చేయండి.